Hi everyone, I am Dr. Sahithya. Welcome back to my channel Honisha. So మన బాడీలో చేసే ఫంక్షన్స్ అన్నీ కూడా అంటే మనం చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా దే ఆర్ కంట్రోల్డ్ బై ద నర్వస్ సిస్టమ్. అండ్ ఈ నర్వస్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ. ఒకటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ ది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో యాక్టివిటీస్ అంటే లైక్ మనం నడవటం కానీ తినడం కానీ లేదు మాట్లాడడం కానీ లేదంటే ఇఫ్ వి క్రై మన ఎమోషన్స్ అన్నీ కూడా మన ఏడవడం నవ్వటం మన థాట్ ప్రాసెసింగ్ అంటే మనం ఆలోచించే విధానం కానీ అండ్ ఆల్సో రిఫ్లెక్స్ యాక్షన్స్. సో రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వేడి వస్తువుని పట్టుకున్నాం అనుకోండి, సో అది మనం వెంటనే చేయనక తీస్తాం. సో అది కూడా ఈజ్ కంట్రోల్ బై ద నర్వస్ సిస్టమ్. సో నర్వస్ సిస్టమ్ అనేది మనం డైలీ చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ టూ. వన్ ఈజ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ ది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. So central nervous system lo we have brain and the spinal cord, and this nervous system is divided into central nervous system and the peripheral nervous system. Central nervous system lo we have brain and the spinal cord, and peripheral nervous system is again divided into autonomic and the somatic nervous system. And autonomic nervous system anindi again we have sympathetic and the parasympathetic division. So this is the division of the nervous system. ఈ బ్రెయిన్ అనేది ఇట్ ఇస్ కవర్డ్ బై 3 లేయర్స్. ఆ లేయర్స్ని మనం మెనింజెస్ అంటాము. అండ్ దీస్ 3 మెనింజెస్ ఆర్ అవుటర్ డ్యూరా మ్యాటర్, మిడిల్ అరకనాయిడ్ మ్యాటర్ అండ్ ఇన్నర్ పయా మ్యాటర్. సో ఈ 3 లేయర్స్ మన బ్రెయిన్ అనేది కవర్ చేసి ఉంటుంది. అండ్ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఏంటి అంటే ద బ్రెయిన్ ఫ్లోట్స్ అంటే మన హెడ్ రీజియన్లో మన స్కల్లో ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. సో ఈ ఫ్లూయిడ్లోనే బ్రెయిన్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. యూజువల్గా బ్రెయిన్ యొక్క వెయిట్ వచ్చేసి 1300 grams, బట్ ఈ ఫ్లూయిడ్లో ఇది ఫ్లోట్ అవ్వటం వల్ల ఇట్ వెయిట్స్ అప్ టు 50 grams. సో దట్ అది మనకి ఎక్కువ వెయిట్ హెడ్ మీద ఉంది అనిపించకుండా సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో ఈ బ్రెయిన్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. బ్రెయిన్ యొక్క కవరింగ్స్ చూసుకున్నట్టయితే అవుటర్ డ్యూరా మ్యాటర్, నెక్స్ట్ మిడిల్ ఈజ్ అరకనాయిడ్ మ్యాటర్ అండ్ ఇన్నర్ పయా మ్యాటర్కి అరకనాయిడ్ మ్యాటర్కి మధ్యలో వీ హ్యావ్ అ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అండ్ దెన్ ఇన్నర్ పయా మ్యాటర్. So this is the central nervous system, brain and the spinal cord. And now coming to the brain. So brain anindi kuda is again divided into 3 parts. Forebrain ante prosencephalon, mesencephalon midbrain and the rhobencephalon is the hindbrain. So the nervous tissue is made up of the nerve cell, neuron and neuroglial cells. So functional unit of the brain is the neuron. So now coming to neuron. ఈ న్యూరాన్ అనేది ఇట్ మేడప్ ఆఫ్ సెల్ బాడీ 2 పార్ట్స్లో ఉంటుంది న్యూరాన్ అనేది. వన్ ఈజ్ సెల్ బాడీ అండ్ ద నెక్స్ట్ ఈజ్ సెల్ ప్రాసెసెస్. అండ్ అన్ని న్యూరాన్స్ యొక్క సెల్ బాడీస్ని కలెక్టివ్లీ వీ కాల్ ఇట్ యాజ్ అ గ్రే మ్యాటర్. యూజువలీ మన బ్రెయిన్లో వీ హ్యావ్ గ్రే అండ్ వైట్ మ్యాటర్స్. గ్రే మ్యాటర్ ఏంటి అంటే ఆల్ ద సెల్ బాడీస్ ఆఫ్ ద న్యూరాన్స్ కలెక్టివ్లీ వీ కాల్ ఇట్ యాజ్ అ గ్రే మ్యాటర్. దిస్ ఈజ్ సెల్ బాడీ, న్యూరాన్ యొక్క సెల్ బాడీ. అండ్ నౌ కమింగ్ టు ద ప్రాసెసెస్లో మనకి వీ హ్యావ్ 2 varieties. వన్ ఈజ్ డెండ్రైట్స్ అండ్ ద సెకండ్ ఈజ్ యాక్సాన్. ఈ డెండ్రైట్స్ అనేవి దేర్ ఆర్ షార్ట్ బ్రాంచెస్ విచ్ డివైడ్ అండ్ రీడివైడ్. అండ్ ఈ యాక్సాన్ అనేది ఇట్ ఈస్ అన్ ఎలాంగేటెడ్ లాంగ్ ప్రాసెస్. అండ్ ఈ మనకి న్యూరాన్లో ఉండే అన్ని యాక్సాన్స్ అంటే లైక్ ఆల్ యాక్సాన్స్ ఆఫ్ ఆల్ న్యూరాన్స్ ఫార్మ్ ది వైట్ మ్యాటర్. And now coming to the classification of the neurons. Neurons అనేవి కూడా they are classified under number of processes they have and length of the axon. అంటే ఒక న్యూరాన్లో యాక్సాన్ యొక్క లెంత్ని బట్టి కూడా యాక్సాన్స్ అనేవి క్లాసిఫై చేస్తున్నాయి. నెక్స్ట్ షేప్ ఆఫ్ ద న్యూరాన్, సైజ్ ఆఫ్ ద న్యూరాన్. సో దాని సైజుని బట్టి న్యూరాన్స్ అనేవి క్లాసిఫై చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ద ఫంక్షన్. సో దిస్ ఈజ్ హౌ ద న్యూరాన్స్ ఆర్ క్లాసిఫైడ్. సో డిపెండింగ్ అపాన్ ది ప్రాసెసెస్, neurons are divided into multipolar, bipolar, pseudo-unipolar and unipolar neurons. And coming to the multipolar neurons, most of the neurons are multipolar and these are in motor functions. And coming to bipolar neurons lo కొన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీలో ఈ బైపోలార్ న్యూరాన్స్ ఉంటాయి లైక్ రెటీనా, ఎయిత్ క్రేనియల్ నర్వ్ అండ్ ఆల్ఫాక్టరీ మ్యూకోజాలో ఈ బైపోలార్ న్యూరాన్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సూడో యూనిపోలార్. సో ఈ సూడో యూనిపోలార్ అనేవి దే ఆర్ యాక్చువల్లీ ద యూనిపోలార్ న్యూరాన్స్, బట్ బైపోలార్ న్యూరాన్స్ చేసే ఫంక్షన్స్ ఇది చేస్తుంది. అండ్ ఈ సూడో యూనిపోలార్ న్యూరాన్స్ అనేవి డోర్సల్ నర్వ్ గ్యాంగ్లియా అండ్ సెన్సరీ గ్యాంగ్లియా ఆఫ్ క్రేనియల్ నర్వ్స్లో we can see these neurons. And now coming to the unipolar neuron.
ఈ యూనిపోలార్ న్యూరాన్స్ అనేవి దే ఆర్ లెస్ ఇన్ నెంబర్. మీజెన్సెఫ్లిక్ న్యూక్లియస్ ఆఫ్ ది ట్రైజెమినల్ నర్వ్లో మనకి ఈ యూనిపోలార్ న్యూరాన్స్ అనేవి కనిపిస్తాయి. సో దీస్ ఆర్ మల్టీపోలార్, బైపోలార్, సూడో యూనిపోలార్ అండ్ యూనిపోలార్ న్యూరాన్స్. And now coming to the classification of the neurons by the length of the axon. So ఈ axon యొక్క length ని బట్టి neurons are divided into Golgi type 1, Golgi type 2 and Amacrine. Golgi type 1లో neurons కి they have a long axon and numerous short dendrites. And ఈ Golgi type 1 neurons అనేవి we can see in the cerebral cortex, pyramidal cells of the cerebral cortex లో మనకి ఈ Golgi type 1 న్యూరాన్స్ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది గోల్గి టైప్ 2. సో ఈ టైప్ ఆఫ్ న్యూరాన్స్లో దే హ్యావ్ అ స్మాల్ యాక్సాన్. సో యాక్సాన్ లెంత్ అనేది చిన్నగా ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ న్యూరాన్స్ వీ కెన్ సీ ఇన్ సెరిబెల్లర్ కార్టెక్స్లో. అండ్ ఎమక్రైన్ న్యూరాన్స్ వచ్చేసి దే హ్యావ్ నో యాక్సాన్, అంటే ఆ న్యూరాన్స్కి వితౌట్ ది యాక్సాన్ ఓన్లీ డెండ్రైట్స్ మాత్రమే ఉంటాయి. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎమక్రైన్ న్యూరాన్స్. అండ్ ఇవి మనకి రెటినా ఆఫ్ ది ఐబాల్లో ఈ న్యూరాన్స్ ఉంటాయి. So now coming to the shape of the neuron. So depending upon the shape of the neuron kuda it is classified into different types. So manaki neurons అనేవి అన్ని neurons ఒకేలా ఉండవు. దానికి షేప్ డిఫరెన్స్ ఉంటుంది, సైజ్ ఉంటుంది అండ్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెంట్ న్యూరాన్స్కి డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ ద షేప్ neurons are divided into stellate, basket type of neurons, fusiform neurons and pyramidal neurons. So now coming to the size of the neuron. So oka neuron yokka size ni batti kuda neurons are divided into micro neurons and macro neurons. So this is a very small introduction to the brain and the structure of the neuron.